శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. నేను టుడే చేయబోయే రెసిపీ చేపల పులుసు. ఈ చేపల పులుసు అనేది అందరూ ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. దానికోసం నేను 1 కేజీ వరకు చేపలు తీసుకున్నానండి. ఒక 250 గ్రాముల చింతపండుని నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఒక 4 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకున్నాను. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు టమాటోస్ని కట్ చేసుకుంటున్నానండి. ఈ టమాటాలు అనేవి టమాటా ప్యూరీ కోసం కట్ చేసుకుంటున్నానండి. పులుసులకి టమాటా పేస్ట్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ని పేస్ట్ చేసుకుందాం. దాంట్లో కొంచెం గల్లుప్పు వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం వాటర్ వేసి దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఫిష్ కనుక కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పెడతాదండి. ఆనియన్ పేస్ట్ అనేది వేయకుండానే ఈ పచ్చిమిర్చి అనేది వేసేయాలి. కొంచెం చీలికలుగా చేసుకొని పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న కారం ఫ్లేవర్ మొత్తం పులుసులోకి దిగుతుంది నీట్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న టమాటా పీసెస్ని కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ఆనియన్ పేస్ట్తో పాటు ఫ్రై అవ్వాలి కనుక ముందుగానే వేస్తున్నానండి. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకు అనేది ముందుగానే వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర ముందుగా వేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం దిగి చాలా టేస్ట్గా ఉంటుందండి. లాస్ట్లో గార్నిష్ కోసం కూడా వేసుకోవచ్చు, కానీ వేగేటప్పుడే వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఈ రేంజ్లో ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఫిష్ పీసెస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ పేస్ట్తో పాటు ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతాయండి. ఈ ఫిష్ పీసెస్ అనేవి కొంచెం వేగిన తర్వాత పులుసు యాడ్ చేసుకుంటే బాగుంటాయండి. ఈ పేస్ట్ అనేది మొత్తం అన్నిటికీ అంటుకునేలా మెల్లగా టర్న్ చేసుకుంటూ ఉండాలండి. కారం వేసుకుంటున్నానండి. చేపలు అనేవి మెల్లగా కలుపుకోవాలండి. ఎక్కువ కలుపుకున్నా సరే విరిగిపోతాయి. లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి. అయ్యేలా అన్నింటికి స్ప్రెడ్ అయ్యేలా మెల్లగా కలుపుతూ ఉండాలి. చింతపండు పుల్ల అనేది వేసుకుంటున్నాను.
పులుసు అనేది ఈ రేంజ్లో మరుగుతునేటప్పుడు ఉప్పు కారం అనేది చూసుకోవాలండి. ఏమైనా సరిపోకపోతే మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం పులుసు మరగాలి, దానికోసం పెట్టుకొని ఉంచుకుంటున్నాను. ఇదిగోండి, చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. పులుసు అనేది చాలా బాగా వచ్చిందండి. ఇలా చేసుకుంటే టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.